లవ్ మెడిసిన్ అండ్ మెర్కల్, పీస్ లవ్ అండ్ హీలింగ్. పూర్తిగా రేపో మాపో చచ్చిపోతారన్న క్యాన్సర్ పేషెంట్ లాంటోళ్ళు. ఇంక నీకు మెడికల్ సైన్స్‌లో అవకాశాలే లేనన్నవాళ్ళు. హిప్నాసిసు, మెంటల్ ట్రైనింగు, కొన్ని విజువలైజేషన్ క్రియేట్ చేసి, మైండ్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు బతికేటట్టు చేయగలిగారండి. ఇవన్నీ కూడా లవ్ మెడిసిన్ అండ్ మెర్కల్, పీస్ లవ్ అండ్ హీలింగ్‌లో ఉంది. అప్పటి నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే సైకోన్యూరోనాలజీ, సైకోన్యూరో ఆంకాలజీ. మనసు బాలేకపోతే రోగనిరోధక శక్తి ఎలా తగ్గిపోతుంది? మైండ్‌కి, బాడీకి కనెక్షన్ ఏంటి? అది సైకోన్యూరో ఇమ్యునాలజీ అంటారు. పిఎన్ఐ. సైకోన్యూరో ఆంకాలజీ ఉంది. పిఎన్ఓ సైకోన్యూరో ఆంకాలజీ. మనసుకి, క్యాన్సర్‌కి లింకు. హీలింగ్ ప్రాసెస్‌లో మనసుకి యొక్క ఇంపార్టెన్స్. ఈ రెండిటికి మీద ఆధారపడి ఒక పెద్ద పెద్ద జబ్బులు కావచ్చు, చిన్న చిన్న గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్‌లు, గుండె స్పీడ్‌గా కొట్టుకోవడం, హార్ట్ అటాక్‌లు, లేదంటే రొమాటైడ్ ఆర్థరైటిస్‌లు, ఇవన్నీ కూడా మనసుతోటి లింక్ అని వచ్చే జబ్బులు. అండ్ ఆల్సో స్కిన్ ప్రాబ్లమ్స్, ఎగ్జిమా కావచ్చు, ఇరిటేషన్స్ కావచ్చు, రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్, ఎలర్జీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మనసుకి దానికి లింక్ ఉంటాయి. మీరు ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా సరే ఫస్టు ఆ సింప్టమ్స్‌కి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఒక బుక్కు బహుశా ఐయామ్ ఓకే, యూఆర్ ఓకే కావచ్చు. దాంట్లో ఒక సెంటెన్స్ ఉంటదండి. ఎ బ్లైండ్ మ్యాన్ సెర్చింగ్ ఫర్ బ్లాక్ క్యాట్ ఇన్ డార్క్ రూమ్ విచ్ ఈస్ నాట్ దేర్ అని. చాలా సంవత్సరాల క్రితం 40 ఇయర్స్ బ్యాక్ చదివిన బుక్ అది. అసలు గుడ్డోడండి. బ్లైండ్ మ్యాన్ సెర్చింగ్ ఫర్ వెతుకుతున్నాడు. ఇన్ డార్క్ రూమ్ సెర్చింగ్ ఫర్ బ్లాక్ క్యాట్ ఇన్ డార్క్ రూమ్. ఎ బ్లైండ్ మ్యాన్ సెర్చింగ్ ఫర్ బ్లాక్ క్యాట్ ఇన్ డార్క్ రూమ్ విచ్ ఈస్ నాట్ దేర్. అసలే నల్లపిల్లి. వెతికేదేమో చీకటి రూమ్‌లో. అసలు లేని దాని కోసం వెతుకుతున్నారు. సింప్టమాటిక్ ట్రీట్మెంట్‌లన్నీ కూడా అలాగుంటుందనమాట. మీరు ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా సీటీ స్కానింగ్, ఎంఆర్ఐ, ఈసీజీలు అన్నీ తీసేస్తుంటారు. మనసు గురించి గాని, మనసుతోటున్న దాని గురించి వాళ్ళకి సంబంధం లేదు. నేను చెప్పే ఈ విషయాలన్నీ తెలుసుకుంటే, మీరు జీవితంలో ఎదుర్కొన్న పెద్ద పెద్ద జబ్బులు ఏవైతే ఉన్నాయో, ఆ జబ్బులకి మనసుకి లింకు. మనసు హీల్ అయితే శరీరం హీల్ అవుతుంది. శరీరం బావుంటే మనసు కూడా బావుంటది. రెండిట్ల మధ్య బ్రిడ్జ్ ఏంటో నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఇది గాన మీరు గాన ఆహ్, చదవగలిగితే బ్రెయిన్‌కి, మైండ్‌కి మధ్య చాలా అద్భుతాలు చేయగలుగుతారు.